కంపెనీ సెమెన్స్ 9% ఫాల్ అయింది. సో 9% అంటే చాలా తక్కువ విషయం ఏం కాదు. ఎందుకంటే సెమెన్స్ మార్కెట్ క్యాప్ వచ్చేసి 2,44,616 crores. సో దాంట్లో 10% అంటే నియర్లీ 24,000 crores లాస్ పోయింది ఆ కంపెనీ. 8,000 ఆ షేర్ 8,000 నుంచి ఈరోజు 6,008, నియర్లీ 200 రూపీస్ లాస్ పోయింది ఆ షేర్. ఎందుకు అంత కనబడ్డది అనేది మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు వాళ్ళ ప్రజెంటేషన్ జరిగింది. సో వాళ్ళ ప్రజెంటేషన్కి వెళ్తే మనం ప్రజెంటేషన్కి వెళ్దాం. సో ఎందువల్ల షేర్ అసలు అంతగానం ఫాలో అయింది అనేది మనం క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ వాళ్ళ బిజినెస్ కూడా చూద్దాం. కాన్ఫరెన్స్ కాల్ జరిగింది. సో సెమెన్స్ 20th December అంటే ఈరోజు. సో అనలిస్ట్ మీట్ ముంబై 20th. సో సెమెన్స్ డెలివర్స్ double-digit growth in revenue profits over 4 consecutive years. అంటే కంటిన్యూగా 4 సంవత్సరాల మంచి double-digit గ్రోత్ ఇస్తున్నాయి. బట్ ఈరోజు బిజినెస్ హైలైట్స్ దీనివల్లనే షేర్ పడ్డది. సో ఆ బిజినెస్ హైలైట్స్ ఏంటో చూడండి. కంటిన్యూడ్ కాన్ఫిడెన్స్ ఇన్ ఇండియన్ గ్రోత్ స్టోరీ. గవర్నమెంట్ స్పెండింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటిన్యూడ్ ఇన్ H1 ఆల్బిట్ ఎ స్లోవర్ పేస్. సో గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో తక్కువ ఖర్చు పెడుతుంది అనే మాట అన్నది కంపెనీ. సో దానివల్ల అంటే గవర్నమెంట్ ఆబ్వియస్గా తక్కువ పెడితే వీళ్ళకి రెవెన్యూ తగ్గిద్ది కదా. సో రెవెన్యూ తగ్గిద్ది అనే ఛాన్స్ తోటి ఈ షేర్ 10% పడ్డది. అండ్ ఫస్ట్ సైన్స్ ఆఫ్ కన్జంప్షన్ అప్పిక్ మ్యానుఫ్యాక్చరింగ్ 56.5. అండ్ ప్రైవేట్ సెక్టర్ కెపెక్స్ మెయిన్లీ ఇన్ న్యూ ఏజ్ టెక్నాలజీ. సో ప్రైవేట్ సెక్టార్స్ కూడా ఎక్కువ సెమీ కండక్టర్స్, బ్యాటరీస్, సోలార్, ఎలక్ట్రిక్ వెహికల్స్ మీదే కన్సిడర్ చేస్తున్నాయి. దానివల్ల ఇంక్రీజ్ డిమాండ్ ఫర్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. సో ఎనర్జీ ట్రాన్స్మిషన్, ఎనర్జీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి గవర్నమెంట్స్ అని అన్నది. సో వాళ్ళ బిజినెస్ చూడండి. వర్టికల్ మార్కెట్ కెపెక్స్ ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్స్. సో ఆటోమోటివ్ మీద సేమ్ వాళ్ళు ఏమి ఎంకరేజ్ చేయట్లేదు. పవర్ అండ్ యూటిలిటీస్ మీద ఇంక్రీజ్ చేస్తున్నారు. డేటా సెంటర్స్, కమర్షియల్ బిల్డింగ్స్, ఫార్మా, కెమికల్స్, మిషన్ బిల్డింగ్స్, మెటల్స్ మీద ఏమి ఇంక్రీజ్ చేయట్లేదు. గవర్నమెంట్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపేది సెక్టార్స్ ఇవి చాలా వస్తాయి మీకు కూడా. ఇంత పెద్ద కంపెనీ రీసెర్చ్ చేసి ఏ సెక్టార్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంది అనేది వాళ్ళు చెప్పారు చూడండి. ఆటోమోటివ్ మీద నార్మల్గా ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్స్. పవర్ మీద, డేటా సెంటర్స్ మీద, కమర్షియల్ బిల్డింగ్ మీద, ఫార్మా మీద, కెమికల్స్ మీద, మిషన్ బిల్డింగ్ మీద, ఫుడ్ అండ్ బేవరేజ్ మీద, సిమెంట్ మీద, మొబిలిటీ మీద, సెమీ కండక్టర్స్, బ్యాటరీస్ అండ్ వాటర్, మెటల్స్ అండ్ ఆటోమోటివ్ ఈ రెండింటి మీద నార్మల్ లేవు. సో అండ్ నెక్స్ట్ డిజిటల్ ఇండస్ట్రీస్ యాక్సలరేటింగ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఫ్యాక్టరీ ఆటోమేషన్, ప్రాసెస్ ఆటోమేషన్, మోషన్ కంట్రోల్ ఇవి వాళ్ళ బిజినెస్. అండ్ గ్రోత్ రివేస్యూస్ ఎలక్ట్రానిక్స్, కెమికల్స్, ఫార్మా అండ్ ఫుడ్ బెవరేజెస్. ఎలక్ట్రానిక్స్ 26% పెరిగింది. అండ్ 15 metric ton petrochemicals capacity by 2030. అండ్ ఫార్మా 10% CAGR. ఫుడ్ అండ్ బెవరేజ్. సో ఎలక్ట్రానిక్స్ బాగా ఇచ్చింది. అండ్ డిజిటల్ ఇండస్ట్రీస్, ఆటోమేషన్, డిజిటల్ సొల్యూషన్స్. సో ఇది చూస్తే చాలామందికి ఏ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయాలనేది బాగా అర్థమై ఉంటుంది. లీడింగ్ మెటల్ ప్రొడ్యూసర్స్ గ్రేటర్ దాన్ 20%. ఫార్మాకి బాగా డిమాండ్ ఉందని వాళ్ళు చెప్తున్నారు. చూడండి 3 GW by 2030. అండ్ గ్రోత్ డ్రైవర్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 300 metric ton by 2030 and 600 metric ton by 2030. Power utilities powerful for all distribution scheme. Premium real estate customers and major Gujarat 11 kV ring main units for 4 towns.
క్రియేటింగ్ సస్టైనబుల్ మొబిలిటీ సొల్యూషన్స్, రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోలింగ్ స్టాక్ టర్కీ, కస్టమర్ సర్వీస్, ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ రైల్వేస్, సిగ్నలింగ్, ఇవన్నీ వాళ్ళవి. మెగా ప్రాజెక్ట్స్ ప్రపోలింగ్ గ్రోత్కి ఇండియన్ రైల్వేస్, మెట్రో బెంగళూరు, అవి రెండు వాళ్ళ కింద ఉన్నాయి. ఎనర్జీస్ చూడండి, హై వోల్టేజ్, ఇవన్నీ ఎనర్జీ సెక్టార్ కింద. అండ్ వాళ్ళ కీ ప్రాజెక్ట్స్, లీడింగ్ ట్రాన్స్మిషన్ యూటిలిటీ, మేజర్ టీబీసీ ప్లేయర్, board approval, demerge of Siemens Energy in process. సో Siemens ఎనర్జీని సపరేట్ చేద్దాం అని అనుకుంటున్నారు. ఎక్స్పెక్ట్ టు కంప్లీట్ ద డీమర్జింగ్ లిస్టింగ్ బై 2025. సో వాళ్ళ ఎనర్జీ సెక్టార్ వరకు సపరేట్గా లిస్ట్ చేద్దాం అని అనుకుంటున్నారు. అండ్ సక్సెస్ఫుల్ పర్మిషన్ అక్రాస్ ఆల్ కేపీఎస్, న్యూ ఆర్డర్స్ 13.4, రెవెన్యూ 14%, ఎబిటా 13.7, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 17, ఆఫ్టర్ ట్యాక్స్ 13, క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేషన్స్ 21. న్యూ ఆర్డర్స్ FY24లో పెరిగినవి. ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూడండి 20% Q4లో. సో continued confidence in Indian growth, Siemens robust in FY25, Siemens Energy demerger on track. సో అది ఫ్రెండ్స్. సో వాళ్ళ ఇండియా టాప్ ప్రిఫరెన్సెస్ చెప్పింది కదా, అదైతే కాన్సన్ట్రేట్ చేయండి మీరు కూడా. ఓకే, మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి యూసీఎం ప్రాఫిట్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి.